ఈనాటి మన ధ్యాన భాగముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము నొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఈ అబద్ధమును సత్య సంబంధమైన కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయుచున్నాను. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నెమ్మదిగా తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, జీవం గల నీ మాటలు గ్రహించడానికి మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. మహిమగల నీ పాదాల చెంత మరొక శ్రేష్టమైన ఆరాధనా సమయాన్ని మాకు ఇచ్చి నేను స్తుతించుకునే భాగ్యము కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకొని ఆరాధించి సాక్ష్యం ఇచ్చి నీ పాదాల చెంత నీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. మీరు మాతో మాట్లాడమని, గ్రహింపు దయచేయమని, లోబట్టుకు నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకునే వాక్యం అత్యంత దీవెనకరమైన శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలను తనలో ఇముడ్చుకున్న మాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో అపోస్తలులని 12 మంది ఏర్పరచబడ్డారు, మనకు తెలుసు. వారిలో ఇంకా సమీపంగా క్లోజ్గా 3 ఉంటారు. వారు పేతురు, యాకోబు, యోహాను అని పిలువబడేవారు. ఆ 3లో ఇంకా దగ్గరగా, ఇంకా ఇష్టంగా ప్రభు ప్రేమించిన శిష్యుడు అని పిలువబడ్డవాడు యోహాను. ఈ యోహాను భక్తుడు ఎక్కడ ప్రభు కూర్చుంటే ఎక్కడ ప్రభు గుండెల మీద అలా బుర్ర పెట్టుకుని కూర్చునేవాడు. ప్రభు రొమ్మున ఆనుకుని శిష్యుడు అని పిలుస్తారు. అంత సన్నిహితత్వం ఎంత గొప్ప భాగ్యమో. యేసునాథుని గుండె చప్పుడు వానికి తెలుసు. అందుకే ఎవరికీ చెప్పిన ఆధ్యాత్మిక మర్మాలు ఎన్నో యోహాను భక్తుడికి ప్రభువు చెప్పారు. అంతేకాదు, ఎవరికీ చూపించినటువంటి అంత్యకాల సంభవాలు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని ద్వారా రాయించారు. యోహాను భక్తుడు రాసినటువంటి మరొక 3 పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, జొనాన్ థియాలజీ అని యోహాను మాటలలో దైవికమైన సత్యాలు, వేదాంత విషయాలుగా మేము బైబిల్ కాలేజీలో కూడా చెప్తాం. అలాంటి వాటిల్లో చిన్న చిన్న మాటల్లోనే చాలా పెద్ద సంగతులు యోహాను భక్తుడు నేర్పించాడు. మనం చదువుకునే ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో మన సహవాసం తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుతో కూడా ఉందని మొదటి అధ్యాయం 3వ వచనంలో చెప్తాడు. మన సహవాసం ఎవరితో ఉంది అన్నదే మన జీవిత విలువలు నిరూపణ చేయబడతాయి. నువ్వెవరెవరితో తిరుగుతూ ఉంటావో, ఎవరెవరితో స్నేహం చేస్తావో అంటావో వద్దనుకున్న ఆ గుణాలు నీలోకి వస్తాయన్నది మనం అందరం ఎరిగిన విషయమే. యేసు ప్రభుతో స్నేహం చేసేవారు, సహవాసం చేసేవారు యేసు ప్రభు గుణాలు కలిగి ఉంటారు. మీకు అర్థం కాదు, కానీ మీ సహవాసం తండ్రి అయిన దేవునితో, మన సహవాసం తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో కూడా ఉంది అని మనకు మరలా గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సహవాసాన్ని కాపాడుకోవడానికి మనం వెలుగులో నడవాలి అంటాడు. దేనిలో నడవాలి? ఆ మాట మనం క్రింద 7వ వచనంలో చూస్తాం. మన వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. సహవాసం వేరు, మీరు చెప్పండి. అన్యోన్య సహవాసం వేరు. అన్యోన్య సహవాసం అంటే అరమరికలు లేని, దాపరికము లేని, ఎడబాటు లేని లోతైన స్నేహం. అన్యోన్యత అనేదాన్ని ఇంటిమసీ అని పిలుస్తారు. ఒకరిని ఒకరు దాపరికము లేకుండా, అరమరికలు లేకుండా స్నేహాన్ని కలిగి ఉంటే అది అన్యోన్యత. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని అంటాం. కొంతమంది పెళ్ళై 25 ఏళ్ళైనా దాపరకాలతోనే బ్రతికేస్తూ ఉంటారు. అన్యోన్య దాంపత్యం కాదు అది, ఇక తప్పనిసరి దాంపత్యం అవుతుంది. అన్యోన్య దాంపత్యం ఉన్న ఇళ్లల్లో పిల్లలు బుద్ధిమంతులు అవుతారు. దాపరకంతో ఉన్న, అరమరికలతో ఉన్న, ఒకరినొకరు దాపరకాలతోనూ దాని మర్మాలతోనూ బ్రతికేస్తున్న ఇళ్లల్లో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. తల్లిదండ్రులు పరిశుద్ధులుగా బ్రతికితే పిల్లలు పవిత్రులు అవుతారు. తల్లిదండ్రులు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరి మీద ఒక నేరారోపణ, నిందారోపణ చేసుకుంటుంటే పిల్లలు అలాగే తయారవుతారు. ఇక దేవునితో మనం అన్యోన్య దాంపత్యం గలవారం అయితే ముందు మన భక్తి బాగుంటుంది, బ్రతుకు బాగుంటుంది, మన కుటుంబాలు కూడా బాగుంటాయి.
అందుకని అలాగూ చెబుతున్న ఆయన అన్యోన్య సహవాసము స్నేహము కలిగి ఉండడానికి మనం ఏం చేయాలో 2వ అధ్యాయంలో చెప్తాడు. అది మీరు లోకాన్ని ప్రేమించకండి అన్నాడు. 2వ అధ్యాయం మీరు 15వ వచనంలో ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దాంపత్యం కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? భార్యకి ఏది ఇష్టమో అది భర్త చేయాలి, భర్తకి ఏది ఇష్టమో అది భార్య చేయాలి. కొన్నిసార్లు ఇతరుల ఇష్టాన్ని, జీవిత భాగస్వామి ఇష్టాన్ని నెరవేర్చడానికి మన సొంత ఇష్టాన్ని చంపుకున్న సందర్భాలు ఉంటాయి. నా భార్యకి ఇది ఇష్టం లేదు కాబట్టి తను బాధ పెట్టకూడదు కనుక ఇది నేను చెయ్యను అని మనం ఎప్పుడైతే తీర్మానించుకుంటామో అవతల వాళ్ళ హృదయంలో కూడా అదే రెసిప్రొకేటింగ్ రిజల్ట్ అంటారు. మనం ఎంత చేస్తామో వాళ్ళు కూడా అంత చేస్తారు. కాబట్టి ప్రభు ఏమంటారంటే, మీరు నాతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి లోకాన్ని ప్రేమించకండి. లోకంలో ఏముంది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. సింపుల్గా చెప్తే ఈ శరీరం కోసమే నన్ను వెంబడించకండి. యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? మీరు సూచక్రియలు చూడడం వల్ల కాదు, రొట్టెలు తినడం వల్లే నన్ను ఫాలో అవుతున్నారు అన్నాడు ఒకరోజు శిష్యులతో. రొట్టెలు ఫ్రీగా పంచిపెడుతున్నాను కాబట్టి వస్తున్నారు తప్ప నా బోధ వినడానికి కాదు. ఈరోజు కూడా సంఘాల్లో చాలామంది, అధిక శాతం, అందరూ అని చెప్పలేను కానీ, మేలు జరిగితేనే దేవుని దగ్గరికి వస్తారు. ఆరోగ్యం బాగుంటే అవసరాలు తీరుతాయి. అందుకే చూడండి, లోకంలో ఉన్నవాళ్ళు కూడా ఏం చెప్తారు? వాళ్ళు దేవుని నమ్మరు కానీ ప్రార్థన చేయండి మాకు తగ్గిపోవాలంటారు. అంటే వాళ్ళు దేనికోసం చూస్తున్నారు? నిత్యజీవం కోసం కాదు, ఆశీర్వాదం కోసం చూస్తున్నారు. వాళ్ళ ప్రేమ జేబు వరకే వెళ్తుంది, జేబు దాటి లోపలికి వెళ్ళదు. ఈ జేబు కింద ఏముంటుంది చెప్పండి? మీకు తెలుసా జేబు ఎక్కడ ఉంటుందో? షర్ట్కి ఎక్కడుంటుంది? ఎడం ప్రక్క ఉంటుంది. ఆ జేబు కింద ఏముంటుంది? గుండె ఉంటుంది. చాలాసార్లు భార్య జేబే చూస్తుంది తప్ప జేబు కింద గుండె చూడదు. భార్య అవసరాలు తీర్చడానికి జేబుల్లో డబ్బులు పెట్టడానికి భర్త ఎంత గింజుకుంటాడో తెలియదు, ఎంత నలిగిపోతాడో తెలియదు. ఇంటికి వచ్చి నాతో మాట్లాడు, నన్ను పలకరించు, నన్ను పట్టించుకో అంటారు తప్ప నీతో మాట్లాడుతూ పలకరిస్తూ పట్టించుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున స్కూల్ ఫీజు ఎవడు కడతాడు? దానికోసం ఈ రాత్రి ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, ఏదో పని చేయాలి. ఈ జేబు దాటి లోపల చూస్తే ఏమండి నేను ఇంకో పని చేస్తాను, మన ఇద్దరం కలిసి పిల్లోడు అవసరాలు తీరుద్దాం, మాతో కాసేపైనా ఉండండి అని అడిగే భార్యలు తక్కువ ఉంటారు. నువ్వు చస్తావో పోతావో ఏం చేయాలి? నువ్వు సోమవారం సాయంకాలానికల్లా 5,000 ఇవ్వకపోతే అంతే సంగతులు. అంటే ఏం చేస్తాడు? ఇంకా సోమవారం అనగానే మనడు గుండెల్లో కోరమాండల ఎక్స్ప్రెస్ పరిగెడతా ఉంటుంది. ఇల్లు అనగానే నరకంలా కనబడుతూ ఉంటుంది. ఈరోజు భక్తులు కూడా దేవుని దగ్గర ఎలా తయారవుతున్నారు? నువ్వు ఇవ్వు, నువ్వు దేవుడు కాబట్టి దీవించు, బాగు చేయి, ఇవ్వు, ఆశీర్వదించు, అంతే తప్ప మేము ఎలా బ్రతకాలనుకుంటున్నాం అన్నది మాకు అనవసరం. జేబే చూస్తున్నారు కానీ జేబును దాటి లోపలకు చూడాలి. మీరు లోకాన్ని ప్రేమించకండి, శరీరం కోసం నన్ను వెంబడించకండి. నేత్రాసలు ఏవి కావాలో, ఏవి చూడాలో, ఏవి అనుభవించాలో అది దొరికితే చాలనుకొని ఈ కళ్ళు చూసే వాటన్నిటినీ సంతోషంగా అనుభవించడానికి పరిగెడుతున్నారు. అది దాటి ఈ కన్నులు చూడని వాటిని కూడా చూడాలి మనం. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువు. కంటికి కనబడని వాటిని చూసేది విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఈ గుళ్ళో 50 మంది ఉంటే 100 మంది ఉంటే 100 మందిని నీ కన్ను చూస్తుంది, 101వ వాడిని చూసేది విశ్వాసం. దేవునికి స్తోత్రం. 101వ వాడు ఎవరు? ఇక్కడ ఎవరు కనబడకపోయినా పర్లేదు, నీకు ఎవరు కనబడాలా? యేసు కనబడాలా. బంధువులు కనబడకపోయినా, చుట్టాలు కనబడకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ కనబడకపోయినా నా యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు నువ్వే కావాలయ్యా, నాతో రావాలయ్యా అని పాడడం సులువే. నువ్వే కావాలనుకున్నాడు ఆదివారం గుడి మానేసి పనికిపోతే ఇప్పుడు యేసు కావాలా, డబ్బులు కావాలా? కారణాలు ఎన్నన్నా ఉన్నాయండి. ఆదివారం 100 పనులున్నా 2 గంటల దేవునికి ఇవ్వలేకపోతే 7 రోజులు 24 గంటలు నీకు ఇస్తే ఏమండి ఎంత దారుణం చూసారా? 168 గంటల్లో 2 గంటలు దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే ఇక నువ్వు విశ్వాసం ఎలాగవుతావు? ఇలా మాట్లాడితే పాస్టర్ గారు దుర్మార్గుడిగా కనబడతాడు. వారానికి 2 గంటలు గుళ్ళో కూర్చోండి, పరలోకంలో ఎలా కూర్చుంటావు నువ్వు? జీవితం అంతా పరలోకానికి వచ్చే అవకాశం లేదు. ఇంకా కారణాలు ఏమన్నా చెప్పు. ఒక్క ప్రాణం పోతున్న పరిస్థితుల్లో, కదలలేక మంచం మీద ఉన్న పరిస్థితుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ సెలవు దొరకదు అనుకున్న పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాలు ఎక్కడ ఉండాలి నువ్వు? అదే విశ్వాసం. ఎందుకంటే అక్కడ ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినాక అమ్మో నేను వెళ్ళాలి, పిల్లోడు నా కోసం చూస్తూ ఉంటాడు.
అమ్మో నేను వెళ్ళాలి, మా అమ్మ నా కోసం చూస్తుంది, నేను వెళ్ళి అన్నం పెట్టేదాకా తినదని ఎలా పరిగెడతావో, అమ్మో నేను వెళ్ళాలి, నా ప్రభువు నా కోసం చూస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నా కొడుకు వస్తాడు, నా కూతురు వస్తుంది, నాతో మాట్లాడుతుంది, దగ్గర హృదయాన్ని చెప్పుకుంటుంది, నేను దీవిద్దామనుకొని వారం అంతా నీ కోసం ఎదురు చూస్తే ఆ టైంలో కూడా ఈపే తిప్పుతున్నావంటే మనం చెప్పవచ్చు సాక్ష్యాలు. తప్పలేదండి, కుదరలేదండి, అనుకున్నారండి, అవన్నీ అక్కడ లెక్కల్లోకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. నేత్రాశ, ఇక జీవపడము, అహంకారం. దేన్ని ప్రేమించకూడదు? దేవునితో సహవాసం ఉండాలంటే అహంకారాన్ని ప్రేమించకూడదు. మా సంగతి తెలుసా, మేము తెలుసా, దేన్ని చూసుకొని మురిసిపోతున్నావు నువ్వు? ఈ లోకంలో మనుషులు దేన్ని చూసుకుని మురిసిపోతారు? ఒళ్ళు చూసుకొని, ఇల్లు చూసుకొని, బళ్ళు చూసుకొని, ఏమైనా డబ్బులు చూసుకుని మురిసిపోతే ఇవేవి పర్మనెంట్ కాదండి. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగాలు చేయాలని ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళందరికీ చెప్పాలి, బాబు నువ్వు ఉన్న చోట రోజు కాసేపైనా ప్రార్థన చేసుకో. దేవునికి స్తోత్రం. మన పిల్లలు బైబిల్ పట్టుకెళ్ళారా వెనకాల? మన దగ్గర సమాధానం ఉండదు. పట్టుకెళ్తే ధన్యులే. మన పిల్లలు రోజు బైబిల్ చదువుతున్నారా? చదవాలి, ఎందుకంటే పీక నొక్కేరు అక్కడ. పడుకునే ముందు ఓ పావు గంట బైబిల్ చదువుకుంటే నువ్వు దేవుని ప్రేమించకపోతే దేవుని ఎక్కడి నుంచి రావాలా? అవి చెప్పం మనం. ఫోన్ ఇవ్వలేదండి ఆడికి, మాట అన్నివ్వలేదని. ఫోన్ ఇవ్వలేదు, మాట అన్నివ్వలేదు, మనసులో ప్రార్థన చేసుకొని ఇవ్వలేదా? చెప్పాలి, బాబు నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, దేవుని సన్నిధి వదలనంత కాలం దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. మన బ్రతుకులలో నీ అహంకారం దేని మీద ఉండాలంటే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. హల్లెలూయా. పాడడం సులువే. ఏది నీ అతిశయం? వాట్ ఈస్ యువర్ ప్రైడ్? డ్యూక్ బైక్ కొన్నానండి, 5 లక్షలు, హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్నా, అతిశయం అదే ఉండొచ్చు, మంచిదే. కానీ దానికంటే నాకు ప్రభువు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు? ప్రభువు ఉన్నారండి. ఎక్కడికి వెళ్తాం తెలుసా? మేడం గారి ఇంటికి వెళ్తాం ఇవాళ టిఫిన్కి. ఏ మేడం గారు? ఎవరో మేడం గారు, ఒక మినిస్టరో లేకపోతే ఒక రాజకీయ నాయకుడో, ఒక ఆఫీసరో, మేడం గారి ఇంటికి వెళ్తున్నాం. దానికి గొప్పగా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎవరు పిలిస్తే ఫీల్ అవ్వాలా? నా యేసయ్య. ఎవరండి? నేను యేసుతో ఉండడానికి వెళ్ళాను, నేను యేసుతో ఉండడానికి వెళ్ళాను. లక్షలాది రూపాయల జీతం ఉన్నా, కోట్ల కొలది మనుషులు వెనకాల వచ్చినా, పంచభక్ష పరిమాణాలు వెండి కంచాల్లో పెట్టుకొని బంగారు చెంచాలతో తిన్నా, ఇదేది అతిశయం కాకూడదు. అతిశయం ఏంటి? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. హల్లెలూయా. యేసయ్యా నన్ను నీ దగ్గరకు రానిచ్చావు బాబు. నాన్న తండ్రి అని పిలిస్తే చిరాకు పడలేదు నువ్వు. ఎన్నిసార్లు బాధ పెట్టాను, ఎన్నిసార్లు దుఃఖ పెట్టాను, ఎన్నిసార్లు మాట తప్పిపోయాను, ఎప్పుడూ నా మీద కోప్పడలేదయ్యా. అదే ప్రేమతో ప్రేమిస్తున్నావు చూసావా? నీకు వందనాల తండ్రి. ఇంత మంచి దేవుడు నాకు దొరికావు. ఇది నా అతిశయం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బోర విరుసుకొని బొత్తాలు 2 ఇప్పుకొని నా యేసు నాకు దేవుడై ఉన్నందుకు నేను అతిశయపడుతున్నానని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా? దేన్ని బట్టి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించడానికి ఇష్టపడే యెహోవాను నేనే అని నన్ను తెలుసుకొనుండి బట్టి అతిశయించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మన సహవాసం దేవునితో ఉంది. అన్యోన్య సహవాసం కావాలన్నాడు. అందుకు లోకంలో దేన్ని ప్రేమించొద్దు అన్నాడు. అందుకు మీరు తెలియనోళ్ళు ఏం కాదు. అయ్యా మాకు తెలియదండి యేసయ్యా, ఈ సంగతులు మాకు తెలిస్తే ఎప్పుడో మేము చేసేద్దాం అంటామేమోనని ఆయన మనం చాలా చక్కగా 2:20 ఏం చెప్పాడు చదవండి. తెలియనోళ్ళు కాదు మీరు, మీరు పరిశుద్ధుని వలన
అభిషేకము పొందిన వారు గనక సమస్తమును, నీకు సమస్తము తెలుసు, తెలియబడతా ఉంది. బికాజ్ యు హ్యావ్ ద అనాయింటింగ్. అభిషేకం ఉంది నీకు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో 3 అభిషేకాలు చెప్తాను నేను. అభిషేకము అంటే మీద నుంచి క్రిందకు పోయబడ్డం అని అర్థం. అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అనగా మీద నుంచి క్రిందకు పోయబడ్డం. తైలాభిషేకం అంటే నూనె పోయడం. ఏ అభిషేకం? చూడండి, మన హైందవ సహోదరులు పూజా విధానాలు అభిషేకాలు ఉంటాయి. పంచామృత అభిషేకం అని వింటారు, మీరు విన్నారా లేదో? దేవుని ఇష్టదైవాన్ని ఆరాధించడానికి పంచామృతాలు అని చెప్పి 5 రకాల పదార్థాలతో అభిషేకిస్తారు. నెయ్యి, నూనె, పెరుగు, తేనె, ఇలాంటివి, కొబ్బరి నీళ్ళు, పాలు లాంటి వాటితో అభిషేకిస్తారు. సాత్వికమైన ఆరాధన, ఇంకొంచెం తామసమైన ఆరాధన, కొంచెం భీకరమైన ఆరాధన చేస్తే రక్తాభిషేకం చేస్తారు. ఏ అభిషేకం? అందుకే జంతు బలులు ఉన్నాయి. కొండు కోస్తాం, మేక నరుకుతాం అంటే ఏం చేయాలి? నరికి మనం తినడానికి కాదు అక్కడ లెక్క. మర్చిపోయారు అందరూ. అది నరికినప్పుడు ఆ రక్తము ఆ దేవునికి ఇష్టము. ఆ రక్తములో ప్రాణం ఉంది. నీ ప్రాణానికి బదులు దాని ప్రాణాన్ని ఇస్తున్నావు. అదే రక్తాభిషేకం. కొన్ని చోట్లకి లిటరల్గా, కొన్ని ఆలయాల్లో అయితే ఆ రక్తాన్ని విగ్రహం మీద పోస్తారు. రక్తాభిషేకం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా మనుషుల యొక్క పాపం పోవడానికి, మనుషుల యొక్క దుర్మార్గాన్ని దేవుడు క్షమించడానికి మొట్టమొదట రక్తాభిషేకాన్ని వాళ్ళకి నిర్ణయించాడు. పరిశుద్ధమైన ఒక మేక కానీ, గొర్రె కానీ, పావురు పిల్ల కానీ, దూడ కానీ పట్టుకొచ్చి దాని తల మీద నీ చేతులు పెట్టి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని నా పాపమంతా దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానని చెప్పగానే అక్కడుండేటువంటి పూజారి, యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పశువుని తీసుకొచ్చి వీళ్ళ పాపమంతా దీని మీద ట్రాన్స్ఫర్ అయింది కనుక వీళ్ళ చేసిన తప్పులు ఇది మోస్తుందని చెప్పి దాన్ని పీక కోసి ఆ రక్తమంతా పట్టి బలిపీఠం అడుగును పోస్తాడు. ఆ జంతువును ఒలిచి విడదీసి క్రొవ్వంతా తీసి బలిపీఠం మీద పెట్టి కాలుస్తాడు. ఇది దహన బలి అని బైబిల్లో పిలువబడింది. అప్పుడు ఆ రక్తమును చూచి దేవుడు ఏం చేస్తాడంటే ఇక నీ పాపాలు క్షమించాను అన్నాడు. అప్పటికి మరలా పాపం చేస్తే మళ్ళా బలి తేవాలి. ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి. ఎందుకయ్యా అంటే ఇది మీకు అలవాటయ్యి, తప్పు చేస్తే రక్తము కార్చాలా, పాపం చేస్తే రక్తం కార్చాలా అనే కాన్సెప్ట్ మీకు అలవాటైతే ఒకరోజు మీకు సత్యం తెలుస్తుంది. ఏంటది? ఏ పాపము చెయ్యని ఈ మేకపిల్ల అన్ని పాపాలు చేసిన నా పాపాన్ని ఎలా మోస్తుంది? ఇది మనస్సాక్షి లేని మేకపిల్ల మనసుతో చేసిన పాపాన్ని ఎలా మోస్తుంది? దీనికి తెలియదు కదా అదేంటో. అబద్ధం తెలియదు మేకకి, తెలుసా? దొంగతనం తెలీదు, తెలుసా? వ్యభిచారం తెలీదు, తెలుసా? మరి చేసిన నువ్వు నీ పాపాన్ని దానికి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు? అయ్యో ఇది ఎలా అని నువ్వు అనుకున్నప్పుడు నీకు సత్యం తెలుస్తుంది. అదేంటంటే అన్నీ ఎరిగినటువంటి నిష్కల్మషమైన జంతువు లాంటి ఒక మహానుభావుడు వస్తాడు. ఆయన రక్తమే అన్ని బళ్ళకు ఫుల్ స్టాప్ అన్నికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. అలా ఎదురు చూస్తూ సంవత్సరాలు గడిచిపోయేసరికి క్రైస్తవ్యంలో కానీ, యూద మతంలో కానీ, ఇతర మతాలలో కానీ రక్త ప్రోక్షణ మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ఏం కనిపెట్టినట్టు ఇప్పుడు మాటిమాటికి ఇలా బలు అర్పించక్కర్ లేకుండా ఒకేసారి అర్పించే బలి మాకు కావాలి అని ఎదురు చూశారు. ఆ బలే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టిన నిజమైన పస్కా బలి. చప్పర్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనందరి కోసం ఒక్కసారి యేసు ప్రభు వారు శిలువలో బలియాగమే చెప్పాడు. ఇప్పుడు నన్ను ఎవరు అంగీకరిస్తారో వాళ్ళ పాపమంతా నా మీద ట్రాన్స్ఫర్ అయిపోయి నేను దాన్ని భరించి వాళ్ళని పరిశుద్ధులుగా చేస్తాను. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తుందని ఇదే యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదివాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఏం జరిగింది? రక్తాభిషేకం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం జరిగింది? యేసు రక్తము మన మీద పోయబడింది. హల్లెలూయా. పోయబడిందా? యేసు రక్తముచే కడుగబడితిమి, రక్షణ వస్త్రముల్ ధరించుకొంటిమి.
యేసు రక్తముచే కడుగబడితిమి, రక్షణ వస్త్రము ధరించుకొంటిమి, విశ్వాసయాత్రలో యేసుని చూచుచు, విశ్వాసయాత్రలో యేసుని చూచుచు గురి యొద్దకు చేరెదము, పరదేశులం ప్రయాణికులం మనము, పరదేశులం ప్రయాణికులం. హల్లెలూయా. అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా మనం, రక్షణ వస్త్రాలు ధరించాం. బట్టలు వేసుకోవాలంటే ముందు ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం చేయను, బట్టలు మార్చేస్తాను, స్నానం చేయను, బట్టలు మార్చేస్తానంటే ఏం చేద్దామా? నీళ్ళతో చేయాల్సిన స్నానాన్ని కర్రతో చేయిస్తుంది. దేవునికి స్తోత్రం. అవునా? రేయ్ బుద్ధి లేనాడా, ముందు స్నానం చేయి, అప్పుడు బట్టలు వేసుకుంది. కానీ లాజిక్ కదా, పాత మురికిపోతే బట్టలు వేసుకోవాలి. ఈరోజు రక్షణ వస్త్రాలు ధరించడానికి ఎవడు పడితే వాడు గుడికి వచ్చేసి రక్షణ పొందానంటే కుదరదు. ఏమవ్వాలి వాడికి? పాపక్షమాపణ జరగాలంటే యేసయ్యా నేను పాపిని బాబు నన్ను క్షమించు అని అడగాలి. అడిగిన మరుక్షణం యేసు రక్తము వాని మీద పోయబడితే వాడికి ఏం జరిగింది? ఇప్పుడు రక్తాభిషేకం జరిగితే ఇక వాడి మీద పాపం వల్ల వచ్చే జీతం మరణం అనేది ఉండదు. మరణం అంటే ఈ చావు కాదు, చివరిలో నరకానికి వెళ్ళిపోయే రెండవ మరణం అనేటువంటి ఆ నిత్య శిక్ష ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము యేసులోనికి వచ్చిన వాళ్ళందరము, యేసులో బాప్తిసం పొందిన వాళ్ళందరము యేసు రక్తము చేత కడగబడ్డాం. గుళ్ళోకి రావడానికో పెళ్లి చేసుకోవడానికో బాప్తిసం అక్కర్లా. పరలోకం వెళ్ళడానికి పాపము క్షమించబడి రక్తవర్ణ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరించుకోవడానికి ఈ రక్తాభిషేకం అవసరం. మనం ఎరుగుదాం, ఐ ఆమ్ బ్యాప్టైజ్డ్ ఇన్ జీసస్ త్రూ ద క్లాన్సింగ్ విత్ హిస్ ప్రీషియస్ బ్లడ్. ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి నేను యేసులోనికి బాప్తిసం పొందాను. దేవునికి స్తోత్రం. గొర్రె మేకల రక్తం నా పాపాన్ని పూర్తిగా క్షమించలేదు, కానీ నిష్కల్మషమైనటువంటి పస్కా పశువు అనబడే క్రీస్తు రక్తము నా పాపాన్ని క్షమించింది. నమ్మునోడు గట్టిగా స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ మొదటి అభిషేకం, ద అనాయింటింగ్ నెంబర్ 1, ద అనాయింటింగ్ ఆఫ్ బ్లడ్, రక్తాభిషేకం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చే ముందు ఏం చేశారు? గుర్తొచ్చిందా మీకు ఎవరికైనా? పస్కా బలి అర్పించారు. ఏడాది వయసున్న మేకపిల్లను, గొర్రెపిల్లను, మగదాన్ని తీసుకొని దాన్ని చంపి దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధాలకు రాసుకున్నారు. మధ్యరాత్రి మనుషులను చంపే దేవదూత, సంహారదూత రక్తము లేని అన్ని ఇళ్లలోకి వెళ్ళి తొలుచూలు సంతానాన్ని చంపేసింది. ఏ ఇంట్లో రక్తం ఉందో ఆ ఇంట్లో వాళ్ళు బ్రతికారు. ఇశ్రాయేలులో ఎవ్వరూ చచ్చిపోలేదు. ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రతి తొలుచూలు సంతానం చచ్చిపోయింది. మా నాన్న తొలుచూలైతే చచ్చిపోయాడు, మా తాత తొలుచూలైతే చచ్చిపోయాడు, నేను తొలుచూలైతే నేను చచ్చిపోయాను. ఒకే ఇంట్లో ముగ్గురు చచ్చిపోయారు. తిరగల విసిరే దాసి పిల్ల మొదలుకొని సింహాసనం మీద కూర్చునే రాజు ఇంట్లో కూడా తొలుచూలు సంతానం చచ్చిపోయారు. ఇశ్రాయేలు మాత్రమే బ్రతికారు. కారణం వారి ఇంటి ద్వారబంధాల మీద ఏముంది? స్తోత్రం చెప్పండి. పస్కా గొర్రెపిల్ల రక్తం ఉంది. నీ హృదయం మీద పస్కా పశువు యేసు రక్తం ఉంటే, నీ ఇంటిలో రక్షణ పొందడానికి కావలసిన యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే నువ్వు రక్షణ పొందితే చాలని ఇంట్లో వాళ్ళందరూ కూడా రక్షణ పొందితే నీ ఇల్లు సేఫ్. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఏంటి? నువ్వు సేఫ్, కానీ ఇంట్లో వాళ్ళు సేఫ్ కాదు. చాలామందికి అర్థం కాదు ఇది. దేవుడు నన్ను బట్టన్నా కాపాడలేదు, నన్ను బట్టన్నా కనికరించలేదంటే నిన్ను బట్టి అన్నం పెడతాడు, నిన్ను బట్టి ఆరోగ్యం ఇస్తాడు, నిన్ను బట్టి అప్పులు తీరుస్తాడు, కానీ నిన్ను బట్టి చావును తప్పించడం. ఎందుకంటే చావు తప్పించుకోవడానికి ఒక్కటే మార్గం. ఏంటది? యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. అందులో పరిగెత్తుకొని రావాలి. నేను రాను, నాకు వద్దు అంటే నువ్వు చస్తావు. నాతో ఉన్న కారణం చేత నీకు అన్నం దొరుకుతుంది, బట్టలు దొరుకుతాయి, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, ఇల్లు కట్టుకుంటావు, నరకానికి మాత్రం పోతావు. ఇప్పుడు మనమేం అడగాలి? ఏమి లేకపోయినా పర్లేదు నాయన, వాడు పరలోకానికి వస్తే చాలు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేస్తాడు? పరలోకానికి అర్హత ఇస్తాడు. ఇచ్చినప్పుడు అన్నీ ఇవ్వాల్సిన పూచి ఆయిందే. దేవునికి స్తోత్రం. మనం ఏమన్నామంటే నాకు ఉద్యోగం వద్దయ్యా, ఏం కావాలా? 3 పూట్ల అన్నం పెట్టు,
బట్టలు ఇయ్యి, ఖర్చుకు డబ్బులు ఇయ్యి అంటే ఇస్తాడు. ఎంతకాలం? నచ్చినంతకాలం. లేకపోతే మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. అదే ఓసారి ఉద్యోగం ఇస్తే రిటైర్మెంట్ అయ్యేదాకా నువ్వు వద్దన్నా జీతం ఇవ్వాలా. దేవునికి స్తోత్రం గారిని గాక. దాంతో డబ్బులు వస్తాయి, డబ్బులతో బట్టలు వస్తాయి, ఏమంటే బువ్వ వస్తుంది, మందులు వస్తాయి, ఇల్లు వస్తుంది. ఉద్యోగం లేకపోతే ఏమొస్తుంది? దయ ఉంటే అన్నం పెడతాడు, లేకపోతే పీక పట్టుకొని బయటికి గెంటేస్తాడు. కామన్. కాబట్టి మనం ఏం అడగాల? అన్నీ దొరకడానికి కారణమైన రక్షణ ఇవి. దేవునికి స్తోత్రం. రక్షణానందం అంటే అందులో ఇవన్నీ ఉన్నాయి. ప్యాకేజ్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి మనం ఎరుగుదము. ఏ అభిషేకం పొందాం? గట్టిగా రక్తాభిషేకం పొందాం. రక్తాభిషేకం పొందిన వాళ్ళందరికీ ఆ తర్వాత ఆత్మాభిషేకం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏ అభిషేకం? రక్షణ పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పించి ఆ తర్వాత నీలోనికి వచ్చి నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనతో ఎవరున్నారు ఇప్పుడు? 2-3 ఎక్కడ కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటానని ఎవరు చెప్పారు? గట్టిగా చెప్పండి. ఏడి? ఏ రూపంలో ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు అనే పేరుతో మన మధ్యలో ఉన్నాడు. మన కంటికి కనబడ్డు. నీ మనోనేత్రాలు తెరవబడితే నీకు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఈ కళ్ళును దాటి చూస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. దేన్ని చూస్తే? గట్టిగా చెప్పాలా. మన చెవులకు కొన్ని వినబడతాయి, కొన్ని వినబడవు. మీకు తెలుసా? ఈటీవీ వస్తుందా ఇప్పుడు? ఎవరైనా పెట్టుకుంటే వస్తుందా రాదు? ఈ టైంలో మాట్లాడరేమండి, మీరు చూడలేనట్టు అమాయకంగా. జెమినీ టీవీ వస్తుందా ఇప్పుడు పెట్టుకుంటే? వస్తుందా రాదా? పోనీ సెల్ ఫోన్ లేదని యూట్యూబ్ ఛానల్ పెడితే చూడడానికి వస్తుందా? ఎక్కడున్నాయన్నీ ఇప్పుడు? గాలిలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ గాలిలోనే అన్ని ఛానల్లో బ్రాడ్కాస్ట్ చేసినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఈ గాలిలోనే అన్ని ఛానల్లో పలికిన మాటలు ఉన్నాయి. అంటే ఈ గాల్లో ఏమున్నాయి? ఇప్పుడు శబ్దాలున్నాయి, దృశ్యాలున్నాయి. కానీ దేంట్లో చూడాలి ఇప్పుడు మనం? టీవీలోనో ఫోన్లోనో ఆ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటే అవి వస్తాయి. ఫ్రీక్వెన్సీ మారిస్తే, ఛానల్ మారిస్తే ఇంకోటి వస్తాయి. అంటే ఇప్పుడు ఉన్నాయా లేవా? గట్టిగా చెప్పండి. అలాగే ఇప్పుడు పరలోక ఛానల్ కూడా ఇక్కడే ఉంది. దైవ సన్నిధి ఉంది, దేవుని మాటలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు, వారి పాడే పాటలు ఉన్నాయి. కానీ మనకు వినబడవు, కనబడవు. మనుషులు బ్రాడ్కాస్ట్ చేసి చూడడానికి మీడియం ఉంది మనకి. టెలివిజన్, మొబైల్ అండ్ ఇంకేంటిది, ల్యాప్టాప్, కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మరి పరలోక ఛానల్ రిలీజ్ చేసిన దాటిని చూడడానికి ఏ మీడియా కావాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. పాట భక్తులు ఎంత బాగా పాడారో. నేను రోజు చూసే కన్నులు నాకు. అదే పాట మోడర్నైజ్ అయ్యేముంది. నేను చూసే నేత్రాలు నాకొసగుమా నజరేయుడా. నాకొసగుమా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా. ఏమర్థమవుతుంది? ఆ పాట ఈ పాట ఒకటే.
అది పాతకాలంలో కొంచెం చక్కని భాష, ఇది మోడర్నైజేషన్లో సులువు మాటలు. నిన్ను చూడాలని ఆశ. చూసారా, ఈ కళ్ళు మూసుకుంటే కనబడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? కళ్ళు మూసుకోండి అంటే కప్పగుడ్లు వేసుకొని చూస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి చెప్పింది అర్థం కాల. కళ్ళు మూసుకొని మనసును ఆయన మీద నిమగ్నం చేసి, ప్రభో నాకు కనబడు, నాకు వినబడంటే ఈ చెవులు ఈ కళ్ళు మూయబడి అప్పుడు మహిమ దృశ్యాలు కొందరికి కనబడతాయి. దేవునికి స్తోత్రం. నేను రోజు ప్రభువుని అడుగుతాను, దేవా నాతో మాట్లాడుతండి. ఈరోజు కూడా అడిగాను, నాతో మాట్లాడు. నా హృదయం కొట్టుకుంటుంది, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది, కలవరపడుతుంది. నువ్వు మాట్లాడితే కొంచెం నెమ్మది కలుగుతుంది. 5:15 కూర్చున్నా, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు. గట్టిగా చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కూర్చొని నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. ఓ 20 నిమిషాల తర్వాత మిక్కిలి నెమ్మదిగా మాట్లాడే స్వరం, నా హృదయంలో కలవరాన్ని తొలగించే దైవ స్వరం నాకు వినబడుతుంది. దేవుని స్తోత్రం కలిగినగా. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవం. అది నీకు ఉండాలని నేనేం చెప్పట్లా. ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉంటాను, నా ప్రభువు నాతో మాట్లాడతాడు. రాత్రి జాములందు నా మంచం మీద పరుణుడిని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు దావీదు. క్రొవ్వు మెదడు అంటే అందరికీ క్రొవ్వు మెదడే. ఎంతమంది తిన్నారు బ్రెయిన్స్? దావీదుకి అన్నిటికంటే శ్రేష్టమైన బ్రెయిన్ కర్రీ అనుకున్నాడు. మనం వండుకునే దరిద్రం వంటలు కాదు. మళ్ళా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీకు ఏదైనా ఒక రుచి అలవాటు పడింది అనుకో, ఆ రుచి కోసం ఎంత ప్రాణం తహతహలాడుతుందో, ఈ రుచులన్నిటికంటే శ్రేష్టమైన రుచి ఏంటి? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. ఎవరు ఉత్తముడు? యేసయ్య మంచోడు, యేసయ్య గొప్పోడు, దేవుడు మంచోడు. ఎలా తెలుస్తుంది నీకు? ఎప్పుడు చూసావు? ఎక్కడ కోరికావు? ఇది నోటుతో చూసే రుచి కాదు. కూర్చో ప్రభు సన్నిధిలో. ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు, కలవరపడుతున్నావు, బెంగెట్టేసుకుంటున్నావు, ఎలాగో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియలేదు. అలాంటప్పుడు మనుషులు గోల ఎక్కువైపోయింది, అల్లరి ఎక్కువైపోయింది, నిందలు ఎక్కువైపోయాయి, పోరాటాలు ఎక్కువైపోయాయి, ఆర్థిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి, ఏం చేయాలో తెలియట్లేదు. కూర్చున్నా లేచినా గుండె దడ 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 కొట్టేసుకుంటుంది, మెదనరాలు చిట్లు పోతున్నాయి, బీపీ రైజ్ అయిపోతుంది. లేవా అనుభవాలు? ఎవరికి చెప్పాలో తెలియక ఒంటిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాం, పిచ్చోళ్ళలాగా ఎండలో పడి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంట్లో ఉండకంటే పొలాల్లో పోతే మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక అలాంటప్పుడు సైతాన్ని దొరికితే చచ్చిపో అంటాడు సింపుల్గా. ఏం చెప్తాడు? చచ్చిపో అంటే ఫ్యాన్ కనపడతా ఉంటుంది, గడ్డి మందు కనపడతా ఉంటుంది, ఎండ్రీని కనపడతా ఉంటుంది, ఏమంటే కిరసనాలు కనపడతా ఉంటుంది. అవన్నీ కనబడతాయి, కానీ యేసు కనబడలేదా? నీకోసం ప్రాణం పెట్టినవాడు కనబడలేదా? నీ చింత యావత్తు నా మీద ఈ అన్నవాడు కనబడలేదా? చేతులు జాబ్ పిలిచేవాడు కనబడలేదా? కడుపులో పెట్టి అమ్మకంటే బాగా దాచుకుంటా అని చెప్పినవాడు కనబడలేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీళ్ళు తోడ్డాను నేను లేనా అని చెప్పిన ప్రభువు కనబడలేదా? అది కనబడితే ఏవి కనబడవు, వినబడవు. దేవునికి స్తోత్రం. నాకు ఆయన ఒక్కడే కనబడతాడు. బెంగళ లేదనుకున్నారు కనుక, బెదురు లేదనుకున్నారు కనుక, పోరాటాలు లేవనుకున్నారు కనుక, మీ అందరికంటే 100 రెట్లు శ్రమ నాకు కలిగితే, నాకు శ్రమ కలిగిన ప్రతిసారి నా ప్రభువు కనిపిస్తారు. ఏం చేయాలో తెలియక అవసరమైతే అన్నం మానేస్తాను, నిద్ర మానేస్తాను, ఎవరిని మాట్లాడనివ్వను, ఎవరిని దగ్గరకు రానివ్వను, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటాను. ప్రభు నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ధైర్యపరిచే దేవుడు నువ్వే. నాతో ఉంటానన్నావు, నాలో ఉంటానన్నావు, అభిషేకం ఇచ్చావు. ఆత్మాభిషేకం అంటే ఎగరడానికి గెంతడానికి కాదు. నాతో నీవు, నీతో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. ఎలా కలిసి ఉంటావు? ఎలా కలిసి ఉంటావు? దేన్ని వదలలేవు, ఎవరిని వదలలేవు, ఫంక్షన్లు వదలవు, పెళ్ళిళ్ళు వదలవు, చుట్టాలింటికి వెళ్ళడం వదలవు. ఎప్పుడైనా ఒక్కసారి నువ్వు వచ్చేసి ఉదయం సాయంత్రం దాకా గుళ్ళో కూర్చున్నావా పిచ్చోళ్ళలాగా, పిచ్చిదానిలాగా? అది ఉండదు. ఎక్కడ పోతావు? ఎక్కడికన్నా పోతావు, ఎంత ఎండన్నా పోతావు. గుడికి రమ్మంటే ఎండగా ఆసేస్తుందండి, బాబు ఉండలా పోతున్నావు. బస్సులో నీకు ఎండగా అయితే బస్సులో ఫ్యాన్ ఎడతాడా? పల్లి వెలుగు ఆధార్ కార్డు మరి ఎక్కేస్తావు ఏకంగా. కూర్చోడానికి చోట్లు అయిపోయినా నిలబడిపోయి ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు ఆధార్ కార్డు పెట్టుకొని. అర్థమవుతుందా? అదేదో ప్రభు సంధిలో కూర్చొని, పగలు కూర్చొని, సాయంత్రం కూర్చొని, రాత్రి కూర్చొని ఆయన వైపే చూస్తూ, నిన్ను చూస్తూ ఉంటే ధైర్యం వస్తుంది ప్రభువా, నిన్ను చూస్తూ ఉంటే ఆనందం వస్తుంది ప్రభువా, నిన్ను చూస్తూ ఉంటే నెమ్మది వస్తుంది ప్రభువా, భరోసా వస్తుంది ప్రభువా అని చెప్పుకుంటే మనం ఎరుగుదము అభిషేకము పొందిన వారం. దేవునికి స్తోత్రం. ఆత్మాభిషేకం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది?
చరిత్రలో ఉంది, ఏలియా మీద ఆత్మాభిషేకం వస్తే ఆహాబు రథం కంటే ముందే పరిగెత్తుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. గుర్రాలు ముందు పరిగెడతాయా, మనిషి ముందు పరిగెడతాడా? నడుము బిగించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆహాబు ఇంటికి వెళ్ళే లోపు ఈయన ఇజ్రాయేల్ పట్టణానికి వెళ్ళిపోయాడు. బలం వస్తుంది, అభిషేకం వస్తే పిరుకోళ్ళ పారిపోయే పేతురు అందరి ముందు నిలబడి ధైర్యంగా సమాధానం చెప్పాడు. అనాయింటింగ్ మేక్స్ డిఫరెన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చందా ఇమ్మంటే గొనుక్కొని ఇసుక్కొని కసురుకొని జనాలు అభిషేకం రాగానే ఆస్తుల మేసి పట్టుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. అది అభిషేకం. కయ్యంలాగా ఇచ్చే దాంట్లో కూర్చుని దాచుకొని అన్నీ ఇచ్చేస్తే ఏం చేసుకుంటారు, మనం అమ్మేసి ఇచ్చేద్దాం అనుకొని, కోటాలిటేద్దాం అనుకొని. ఏమండి, ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. గొప్ప మేలు చేస్తే ఆసుపత్రిని ఇంటికి వచ్చి దేవుడు అన్నాడంట, అమ్మా ఆ డబ్బులతో కూట పెట్టేయని. ఏ డబ్బులతో? మిగిలిన డబ్బులతో కూట పెట్టేయమంటాడు ఆ దేవుడు. అది దెయ్యం చెప్పిన పని. కూట పెట్టకూడదు. నీకు దమ్ముంటే ఆ డబ్బులు బాధలో ఇంకొకరికి ఇచ్చేయి, నీలాగే శ్రమపడే వాళ్ళకి ఇవ్వు. లేదు మందిరానికి ఇచ్చే సేవకు వాడమని. నువ్వు కూట పెట్టేసి నేను గొర్రెపోతును మొక్కుకున్నానండి మీరు అందరు రండి అని వండేసుకొని నువ్వు తినేయడం కాదు. ఒక్కొక్క గొర్రెపోతు మందిరానికి ఇచ్చేయాలి. అభిషేకం అది చేస్తా తప్ప పిసిని పనులు చేయదు. అభిషేకం ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. చూసారా, నోరు పెగట్లేదు. దొంగలకు నోరు ఎలా పిగులుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకం పిసినారి పనులు చేయదు. అభిషేకం ధారాళమైన కార్యాలు చేస్తుంది. ఆత్మాభిషేకం చెందిన వారు పిరుకోళ్ళు ధైర్యవంతులయ్యారు, పిసనారులు ధారాళంగా ఇచ్చేవారయ్యారు, శక్తిహీనులు శక్తివంతులయ్యారు, నోరు పెగిల్చి మాట్లాడిన గంటల కొద్దీ దేవుని కోసం మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్నో బైబిల్లో రుజువులు ఉన్నాయి. ఇప్పుడు సంఘాలన్నీ ఏమంటున్నాయండి, అయ్యారు ఆత్మాభిషేక పండుగలకు వెళ్ళాం. కొన్ని చోట్ల అంటున్నారు తైలాభిషేకం ఉండవు. మన గుళ్ళో తైలాభిషేకం ఉండదు, ఆత్మాభిషేకం ఉండదు. ఉన్నదల్లా ప్రభువు కోసం బ్రతికే కరేష్. దేవునికి స్తోత్రం. అదే అభిషేకం. హల్లెలూయా. నీకేమొచ్చు? కరాటే వచ్చండి. ఏమొచ్చు? తైక్వాండో వచ్చు. ఏమొచ్చు? బాక్సింగ్ వచ్చు. ఏమొచ్చు? కుంగుఫు వచ్చు. ఏమొచ్చు? కుస్తీ వచ్చు. ఎందుకు? మార్షల్ ఆర్ట్స్ అన్నీ వచ్చు. మరి దొంగోడు వస్తే తలుపేసుకొని దాక్కుంటున్నాడు నువ్వు. దొంగోడు వచ్చాడు మనుషులు పిల్లండి అంటే ఈడ అంటాడు దొంగోడు వచ్చాడు మనుషులు పిల్లండి అని. మరి నీకు వచ్చిన విద్యలన్నీ ఎందుకు? బాగా ఈత కొడతాడు, సముద్రంలో కొడతాడు, నదిలో కొడతాడు, నూతిలో మనిషి పడిపోయాడు. ఎవరైనా ఈత వచ్చిన పిల్లండి, ఎవరైనా ఈత వచ్చిన పిల్లండి ఈడ అంటున్నాడు. ఎవరైనా ఈత వచ్చిన పిల్లండి ఈత. మరి నీకు ఈత రాదా? నీకు వచ్చింది ఎందుకు? ఒక సామెత ఉంది కదా, పప్పు వంట గత్తని 10 బళ్ళు కట్టి తీసుకొచ్చారంట. అమ్మ రా నువ్వు మంచి వంట చేస్తావని. వచ్చి పప్పుకి ఎంత ఎసరెట్టాలని అడిగిందంట. భూమి మీద ఎవరన్నా పప్పుకి ఎసరెడతారా? మీరు చెప్పండి. ఎసరు దేనికి ఎడతారు? అన్నానికి ఎడతారు. దాన్ని బట్టి తెలిసిపోతుంది నువ్వు ఎంత వంట కడతావు. పప్పుకి ఎసరు ఎంత ఎట్టాలని అడిగిందంట. ఆత్మాభిషేకం పొందినడు ఏం చేయాలి చెప్పండి? క్లారిటీ వచ్చిందా లేదా? ఆత్మ కలిగించు బలము చేత, ఆత్మ కలిగించు జ్ఞానము చేత, ఆత్మ కలిగించు ఔదార్యము చేత, ఆత్మ కలిగించు వివేచన చేత, ఆత్మ కలిగించు బుద్ధి చేత మనం ప్రజలకు ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేను చిన్న చిన్న పనులు కూడా చేస్తాను తెలుసా. పెద్ద పనులు మొదలుకొని చిన్న పనుల వరకు నాకు వచ్చు. నాకు వచ్చిన పని ఎవరైనా అడిగితే సాయం ఖచ్చితంగా చేస్తాను. నాకు రాదు, నాకు తెలియదు అన్నండి. ఎందుకంటారు? నాకు వచ్చు. నీకు వచ్చింది ఎందుకు? చేయడానికి. చేయకపోతే నువ్వు బ్రతికినట్ట సచ్చినట్టే. అర్థమవుతుందా? కాబట్టి రెండవది, మనం ఎరుగుదము ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి రక్తాభిషేకాన్ని మెయింటైన్ చేయండి. ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి ఆత్మాభిషేకాన్ని కొనసాగించండి. ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో చెప్పాను 3 అభిషేకాలని. 3 అభిషేకం ఏంటో చెప్పనా? క్రియాభిషేకము. దేవునికి స్తోత్రం. అంటే నీ క్రియలలో బలము కనిపించాలి. దేవునికి స్తోత్రం. దేనిలో? క్రియలలో. చూసారా, కొంచెం చేతులు కుదురుకుండవు కొంతమందికి. ఆడు పోతా ఎవరిని గెలుతాడు, ఇలా కొట్టేసి పోతూ ఉంటాడు, ఆ మొక్క కొట్టుకొని లాగుతూ ఉంటాడు. అని ఏమంటావు? దురద చేతులోడు. వీడు ఏ చేతులోడు తెలుసా? ఉన్నారు మీ దగ్గర ఎవరన్నా దురద చేతులు అలాగా? కొంతమంది కుదురుకుంటారు, పెన్ను ఇచ్చుకొని కొడతా ఉంటారు, గరిటిచ్చుకొని కొడతా ఉంటారు, పక్కని గీస్తూ ఉంటారు, గోడ మీద గుత్తా. ఇవి కుదురుకుంటాడు. తొంట్ర పురుగాడు ఎవడు? ఆడి క్రియలు ఆయన ఏం చెప్తున్నాయి?
ఆడు చేసే పనులు కొంతమంది ఏం మాట్లాడినా, అమ్మా బాగున్నావా, భోజనం చేసావా, మీ నాన్న ఇంట్లో ఉన్నాడా, ఏంటి మంటి బుక్కడంలాగా, ఏ బుక్కడం అది అంటే మన్ను బుక్కేవాళ్ళు నోట్లో మన్ను ఉంటుంది కదా, తెరిస్తే కనబడిపోదని మాట్లాడరాళ్ళు. బెల్లం నోట్లో పెట్టుకొని మన్ను తిన్నవాళ్ళు ఏం చేస్తారు, అరే అడిగిన దానికి సమాధానం చెప్పేంటి, వాళ్ళు ఏమంటారు, కొన్ని పేర్లు ఎట్టండి, ముద్దపప్పు, సలివుడు ముద్ద, ఏ ముద్ద తెలుసా మీకు, ముద్దపప్పు అది కదలదు, ఎక్కడ వేసిన ముద్ద అక్కడే ఉంటుంది, మనం కలిపిదాకానా. సలివుడు ముద్ద అది అంతే, పాకం పట్టాక మళ్ళీ సాగమనం సాగదు అది. సలివుడు ముద్ద, మట్టి బొక్కడం, పప్పు శుద్ధ అండి కాదు కదా. మనం దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు బ్రతుకుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం అంటాడు. దేవునికి స్తోత్రం. బ్రతుకున్నామంటే మాట్లాడాలి, వినాలి, చూడాలి, పాడాలి, కదలాలి, మెదలాలి, అవునా? బ్రతుకున్నామో ఎలా తెలుస్తుంది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నక్క మొసలి ఫ్రెండ్షిప్ చేసేయంట. మొసలి నక్కని ఎలాగా తినేద్దామని ప్లాన్ చేస్తే ఇప్పుడు దొరకలేదు. చివరికి ఒక ప్లాన్ చేసి మొసలి చచ్చిపోయిన దానిలో యాక్షన్ చేసింది. నీ ఫ్రెండ్ చచ్చిపోయిందని చెప్పండి అని మొసలి ఎలకెలా పడుకుంది. జనరల్గా చచ్చిపోయిన దగ్గరికి వచ్చి ఏం చేస్తాం మనం, కాసేపు దూరంగా నిలబడి ఏడుస్తాం, అతను దగ్గరికి వచ్చి కూర్చుంటాం, అతను మీద పడిపోయి బాధేసి ఏం చెప్పి వెళ్ళావు బాబో, ఏమన్నా చెప్పకుండా వెళ్ళావా బాబో, ఓ మాట అన్నా చెప్పు బాబో అని బాధుతూ ఉంటాం. గబుక్కులు వేసి కూర్చుంటే ఆడు కూర్చుంటే మనం పడుకుంటాం, అంతేనా? అది సచ్చినోడు ఏం చెప్తాడు, బతుకుండగా చెప్తే ఆలకించలేదు, నువ్వు వచ్చి చిక్కు. బతుకుండగా చెప్తే ఆలకించలేదు, సచ్చాక ఏం చెప్పావు బాబు అంటే ఇంకో మాట చెప్తాను రా, నీకు కనబడింది అనుకో, అక్కడ చచ్చిపోం మనం. ఈ మొసలి ప్లాన్ ఏంటి, నక్కొచ్చి అయ్యో ఫ్రెండు ఏం చెప్పి వెళ్ళావు ఫ్రెండు, హాయ్ ఫ్రెండు, బాయ్ ఫ్రెండ్ అని మీద పడితే పట్టుకొని తినేద్దామని ప్లాన్ చేసింది. నక్క దగ్గరికి వచ్చింది, మొసలి ఎలకెలా పడుకుంది. అందరూ పాపం మంచిది, ఎవరిని ఏమనేది కాదు, ఎంత మంచిదో, ఈ నక్కకి ఇంకా మంచి ఫ్రెండ్ ఇది, ఏది ఈ నక్కని ఈపు మీద కూర్చోబెట్టుకుని చెరువంతా తిప్పిది, ఇలాగన్నీ అంటున్నాయి. అప్పుడు నక్కకి డౌట్ వచ్చింది, మొసలు ఒడ్డు కింద చచ్చిపోయింది, నీటిలో కదా చచ్చిపోవాలా. సరే ట్రైల్ వేసి ఒక అయ్యో నా ఫ్రెండ్ చచ్చిపోయిందా, నిజంగానే చచ్చిపోయిందా, మొసలు చచ్చిపోతే తోకూపుతాయని విన్నాను, ఇది కదలకుండా పడుకుంది, చచ్చిపోయిందా లేదా అంది. ఇది ఏముంది, మొసలు చచ్చిపోతే తోకూపుతుందని విన్నాను, ఇది చచ్చిపోయిందా లేదా అంద నక్క. మొసలు ఎందుకు ముందు ఎప్పుడైనా చచ్చిపోయింది కనుక తెలియడానికి. ఇది అనుకుంది, ఓహో చచ్చిపోతే తోకోపాలు కావాలి, నేను కదలకుండా పడుకున్నాను, అందుకని చచ్చిపోలేదు అనుకుంటుందేమో, తోకోపడం మొదలెట్టింది. నీకు మీకు చెప్పక్కర్లే ఏమై ఉంటుంది. ఓసే చిక్కులు మారి మొసలి, నేనే నక్క చిత్తులు దాన్ని, నన్ను ట్రాప్లో పెడద్దాం అనుకున్నావా, నిజంగా చచ్చిపోతే వస్తాను అవతల పని పోయింది. ఇప్పుడు చచ్చిపోతే ఏం చేయాలి, తోకూపలా. తోక ఎవరు ఊపుతారు, చచ్చిపోయిందా బతికిందా? ఎవరు మాట్లాడతారు, చచ్చిపోయినలో బ్రతికిన వాళ్ళ? సాక్ష్యం చెప్పు, పాట పాడు, దేవుని కోసం మాట చెప్పు, నీ నోరుందా పడిపోయిందా? ఏం చూడో, కన్నీళ్ళు కార్చు, ప్రభు కోసం కార్యాలు చేయు, చేతులతో దేవుని పని చేయు, పాదాలతో ప్రభు సంధికి రావు, కాళ్ళు చేతులు ఉన్నాయా పడిపోయా? నల్గొండ నుంచి వచ్చి నేను కాలు చేయి పడిపోయిందంట, మనకేమైనా పడిపోయిందా, ఉన్నాయా? మరి ఎక్కడ కదలం ఏంటి అర్థం కాదు. బ్రతికితే కదులు, బ్రతికితే మాట్లాడు, నీ క్రియలు నువ్వు సజీవంగా ఉన్నావని చెప్పాలి. దేవునికి స్తోత్రం. తీతుపత్రిక 1:16 గబోబా చదవండి, నేను ముగిస్తున్నాను. తీతుపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో తీతుకు చెప్తూ అన్నాడు, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ ఎలాగా, వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు, మాకు దేవుడు తెలుసండి, మేము దేవుని ఎరుగుదామండి అని చెప్పుకుంటున్నారు. కానీ వారు ఎలా ఉన్నారు, అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం, ప్రతి మంచి పని విషయమై భ్రష్టులు. మంచి పని కనబడితే ఏం చేస్తున్నారు చెప్పండి, చెప్పండి, చెయ్యరు. అంటే దేవుని ఎరుగుదామని చెప్పుకునేవాళ్ళు మంచి పని కనబడితే ఏం చేయాలి, అందరూ చెప్పండి పర్వాలేదు, చేయాలి. మంచి పని కనబడితే చేయాలి. నువ్వు ఎంత చేస్తే అంత చేయాలి, నీ శక్తికి మించి చేయాలి. నువ్వు 10 పైసలు చేయగలిగితే 11 పైసలు చేయాలి. అప్పుడు
నువ్వు బ్రతుకున్నావని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడు వంగిపోయి 2 కాళ్ళు ఇలాగా వెర్నియల్ కాలిపర్స్ అంటారు సైన్స్లో. 2 కాళ్ళు దొడ్డు కాళ్ళు వచ్చేసి కర్ర చేత పట్టుకొని ఒక తుండు కట్టుకొని ఇంత గడ్డి బుర్ర మీద పెట్టుకొని కోడూరు దగ్గర ఒక తాత రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు. ఎక్కడ ఉంది కోడూరు? నగరం దగ్గర ఉంది. అది ఎక్కడ ఉందని అడగండి అని చెప్పలేను ఇప్పుడు నేను. ఏమండి, చౌడువాడ కోడూరు నగరం అని జోనాథాన్ వాళ్ళ అత్తగారు ఊరు. అక్కడ ఒక తాత నడిచి వెళ్తున్నాడు. నేను కారులో వెళ్తూ చూశాను. ముసలోడు, ఓ 80 సంవత్సరాల పైనే ఉంటుంది వయసు. నేను ఆ తాత నీడకు వచ్చి ముందు కారు తీసుకెళ్ళి ఆ చెట్టు కింద ఆపి, మామిడి చెట్టు కింద తాత వచ్చి దాకా ఆగాను. బాటిల్తో నీళ్ళు తీసి తాత తాగన్నాను. వద్దు బాబు అన్నాడు. తాగు తాత కొంచెం ఇచ్చాను. నీళ్ళు తాగాడు. కొడుకులు లేరా? 2 కొడుకులు ఉన్నారు బాబు. ఏం చేస్తారు? వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు బాబు. కూతుళ్ళు ఒక కూతురు ఉంది బాబు. అల్లుడు వ్యవసాయం బాబు. చూడరా? బాగా చూస్తారు బాబు. అలా నేను ప్రాణం మరి ఏంటి తిప్పలు నీకు అన్నాను నేను. నా బాధ ఏంటి? పిల్లలు ఎవరైనా చూడలేదేమో, ఈ ముసలోడు ఈ టైంలో కూడా ఇంత వయసులో గడ్డి మోసుకెళ్తున్నాడంటే ఏమన్నాడు చెప్పనా? బాబు నేను బతుకున్నాను కదా, ఇంకా కాలు చేయ పని చేస్తుంది కదా, నాకు పని నేను చేసుకోకుండా కూర్చుంటే బతకడం ఎందుకు బాబు ఇంకా అన్నాడు. నాకెంత రోషం వచ్చిందంటే, తాత ఇలా పట్టుకున్నాను. తాత నువ్వు ఎంత మంచిగా నన్ను బతికించావు. నేనే బాధపడిపోతున్నాను ఇప్పుడు. ఇంత బాగా తిరిగేస్తున్నాను. బతుకున్నాను కదా, తిరగాల. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అడే బ్రతుకున్నావురా నాయన, కదులు. ఆ ముసలో నాకు నేర్పి బ్రతుకున్నాను కదా బాబు, నా పని నేను చేయాలి కదా, ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి కదా. ఖాళీగా తిని కూర్చుంటే ఎలాగవుతుంది? వాళ్ళు తిండి ఎడుతున్నారని కాదు బాబు, నాకు తిన్నదాన్ని అరగాలి కదా అన్నాడండి. ఇది కదా మా గోడుతనం అంటే. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏతనం ఆ సింబంది, ఈ ముంతంది, మళ్ళీ ఎగురుతంతా ఉంటారు ఇంట్లో ముసలోళ్ళు. ఒంగోబెట్టి గుద్దేయండి పర్లేదు, వాళ్ళ పని అన్నాలు చేసుకోవాలా. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పని నువ్వు చెయ్యాలా. బ్రతుకున్నావు కదా, సిగ్గుపడక్కర్లా. నీ కష్టం జరిగితే కష్టం చేయి, ఉద్యోగం వస్తే ఉద్యోగం చేయి, వ్యాపారం వస్తే వ్యాపారం చేయి, చెడ్డ పనులు చేయకు. ఈ శరీరం బ్రతుకున్నంత కాలం పని చేయడం అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. సోమరోళ్ళు ప్రభు పిల్ల, సోమరోళ్ళు పరలోక రాజ్యంలో చోటు లేదు. ఏదో పని చేయాలా. మరి ఆత్మలో, శరీరంలో అందుకే రెక్కల ముక్కలు చేసుకొని కొబ్బరి సీపుల్లో, పిడకలు, మట్టలు, మామిడికాయలు, ఏమండి మట్టి పళ్ళు, ఎక్కడ పెడితే అక్కడికి మంచిదే చెయ్యి. మరి ఆత్మలో, శరీరానికి ఇంత చేస్తున్నావు, నిత్యరాజ్యం ఇచ్చే దేవునికి, పరలోకానికి నీ క్రియలేయి. నీ క్రియలు దేవుని కోసం ఏం చేసావు చెప్పు చూద్దాం. ఎన్ని చేసావు? 5 నెలలు అయిపోతున్నాయి వాళ్ళతో. 5 నెలల్లో నువ్వు దేవుని కోసం చేసిన ఏంటి? ఇంటికి వెళ్ళి ఆలోచించి నాకు రేపు చెప్పండి పర్లేదు. 5 నెలల్లో నువ్వు దేవుని కోసం ఏమేమి చేసావు? ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ఎంతమందికి సువార్త చెప్పావు? పోనీ దేవుని సేవలో ఏ సహకారం చేసావు? ఏ సంఘంలోకి వెళ్ళి పని చేసావు? ఈ మందిరం కోసం ఏం చేసావు? ప్రక్కకు వద్దాం. దేవుని సేవకి ఎంత ఖర్చు పెట్టావు? నువ్విచ్చే కానుక అడగట్లేదు నేను. నువ్విచ్చే కానుక ఎలాగో ఇవ్వాలి. నువ్వు దశమ భాగం, కృతజ్ఞతా కానుకలు, ప్రథమ ఫలాలు ఇవి నువ్వు కానీ నేను కానీ ఇవ్వక తప్పదు, ఇవ్వాల్సిందే. అందులో ఏమి ఎగ్జామ్షన్ కానీ మినహాయింపులు కానీ పోనీలు అనడానికి కానీ లేదు. పోనీలు ఇంటి పని కట్టించుకోవడం మానేస్తారండి? మాట్లాడండి ఒకసారి. పోనీలే ఇంటి పని కట్టించుకోవడం మానేస్తుందా పంచాయతీ? మా అందో. పోనీలేని బ్యాంకులో లోన్ ఉంటే కట్టకపోయినా పోనీలేమా అని ఊరుకుంటుందా? నోటీస్ ఇస్తుందా? పోనీలేని డ్వాక్రా ఇన్స్టాల్మెంట్ కట్టమని ఊరుకుంటారా? అవి ఎలాగ పోనీలు అనరో దేవునికి ఇచ్చే విషయాలు కూడా పోనీలే అనకూడదు. కొంతమంది వెనకబడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు గుళ్ళకి ఇచ్చేస్తారు. మాడిచ్చే నిలువు దోపుడు సంగతి ఏంటి? ఆ లక్షలు ఇచ్చి కట్టించే మందిరాల సంగతి ఏంటి? ఆ లక్షలు ఇచ్చేసే పండగల సంగతి ఏంటి? ఎప్పుడైనా మనం 1000 రూపాయలు దేవునికి ఇస్తే దాన్నే లెక్కలు తీసుకుంటే దారిలో ఉన్న అయ్యప్ప గుడికి ఎంత కట్టారు లెక్కేసి చూడండి. వెళ్ళి ఎన్ని కోట్లు పెట్టారు ఆలోచించండి ఒకసారి. నువ్వేం చేసావు? ఇచ్చే కానుకల సంగతి పక్కన పెట్టు, ఎక్స్ట్రాగా ఏం చేసావు? ఎక్స్ట్రా ఎక్కడది ఇచ్చేదే బాపోతే. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఇప్పుడు నీ క్రియలు ఎలా ఉన్నాయి? జీవించుచున్నావు అనే పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. నువ్వు బ్రతుకున్నావని చెప్పు, చచ్చిపోయి ఉన్నావు. ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నావు. ఎందుకంటే బ్రతుకుంటే ఏదో ఒకటి చేస్తావు. కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళు పేదలైనా కూడా దేవుని కొరకు ఇవ్వడానికి తాపత్రయపడతా ఉంటారు. కొంతమంది ఇస్తే పాస్టర్ గారు తీసేసుకుంటారు అనుకుంటారో ఏంటో నాకు తెలియదు. మన సంఘం గురించే కాదు, చాలా సంఘాల సంగతి ఒరిజినల్గా అందరికి ఇది అందరూ చూస్తారు, అందరి కోసం చెప్తున్నాను.
నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇస్తే పరలోకంలో ధనం దాచుకుంటావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇవ్వడం కోసం బ్రతకాలండి. హల్లెలూయా. సింపుల్గా చెప్తే ఎందుకోసం బ్రతకాలా? ఇవ్వడం కోసమే బ్రతకాల. సంపాదించి ఇవ్వాల. పరిగెత్తి సంపాదించి నువ్వు తక్కువ తిని ఆత్మల రక్షణ కోసం ఎక్కువ ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మామూలుగా ఇవ్వడానికి రండి ముందు, ఆ తర్వాత ఎక్కువ ఇవ్వడం నేర్చుకోండి. ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ ఇవ్వడం నేర్చుకోండి. కొందరు ప్రోత్సాహకరంగా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. నేను చెప్పాను కదా, మందిరం మొన్నే ఓపెన్ చేశారట, సంవత్సరం అయింది. పెద్ద మందిరం, 40 అడుగులు వెడల్పు, 80 అడుగులు పొడవు మందిరం, శిలువ ఆకారంలో ఉంది. ఫండింగ్ ఎలాగని అడిగాను. వాళ్ళు చెప్పారు, ఎవరు నాకు రూపాయి అడగలేదండి అయ్యగారు, మా సంఘస్థులే కట్టుకున్నాం. ఎలా అంటే 36 స్తంభాలు మందిరానికి. ఎన్ని స్తంభానికి ఒక ఫ్యామిలీ వచ్చిందట. ఈ స్తంభం మేమిస్తాం, ఈ స్తంభం మేమిస్తాం. పునాదులోంచి పైకి వెళ్ళే వరకు స్తంభం ఎంత అయితే అంత. ఎన్ని భీములు ఉంటే అన్ని భీమో ఫ్యామిలీ ఇచ్చారంట. కిటికీలు 2 కిటికీలు ఫ్యామిలీ ఇచ్చారంట. ఒక్కో తలుపు ఫ్యామిలీ ఇచ్చారంట. కబోర్డ్ ఒక ఫ్యామిలీ ఇచ్చారంట. ఈ కిందకు వచ్చేసరికి నేల ఉంది చూసారా, నేల ప్రతి 20 అడుగులు ఒక ఫ్యామిలీ ఇచ్చారంట. స్క్వేర్ ఫీట్స్ అన్నీ మన పలకలు కాదు, పాలరా వేసారు. నేను చాలా సంతోషపడ్డానండి. చిన్న పిల్లలండి, ఇలాంటి చిన్న పిల్లలు డిబ్బీలు పట్టుకొచ్చి పగలగొట్టి ఇచ్చారటండి. చిన్నపిల్లలు వాళ్ళకి చిన్నప్పుడు గోవతాళ్ళు అవి పెడతారు కదా, గోవతాళ్ళు బిల్లలు పెడతారు, అమ్మమ్మలు తాత అవన్నీ పట్టుకొచ్చి ఇచ్చేసారంట. ఆ దీపికడు వచ్చాడు, ఆడు విన్నాడు, నా పక్కనే కూర్చొని వాళ్ళు చెప్తూ ఉంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఇచ్చారు, మీరు ఇవ్వలేదని చెప్పట్లేదు నేను. వాళ్ళకుంది వాళ్ళు ఇచ్చారు, మనకున్నది మనం ఇవ్వాలి. దేవుని కార్యాలు కనబడినప్పుడు ప్రోత్సహించబడి చేస్తే ఇది 3వ అభిషేకం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ అభిషేకం? దీని పేరు క్రియాభిషేకం. ఏ అభిషేకం? నువ్వు చేస్తున్న పనులకు శక్తి కావాలి. అందుకు మనం ఏం చేయాలి? ప్రభువా నాకు శక్తి దయచేయి, నీకోసం బలమైన కార్యాలు చేయడానికి నాకు శక్తి దయచేయి, ఇవ్వడానికి శక్తి దయచేయి, ప్రార్థించడానికి శక్తి దయచేయి, ప్రకటించడానికి శక్తి దయచేయి. అవునా? నాకు శక్తి దయచేయి నాయన, కన్నీరు కార్చడానికి శక్తి దయచేయి, సువార్త చెప్పడానికి శక్తి దయచేయి, బయట సంఘాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, మీరు అభిషేకము నొందిన వారు కనుక మీరు ఎరుగుదురు. అభిషేకం పొందితేనే ఎరుగుతాం, ఎరిగితేనే అబద్ధికుల నుంచి తప్పించుకుంటాం. అది అసలు సంగతి. దేర్ ఈజ్ ఎ స్నేర్ ఆఫ్ ఫాల్స్ క్రిస్టియానిటీ, ఎ స్నేర్ ఆఫ్ అపోస్టసీ, ఎ స్నేర్ ఆఫ్ కౌంటర్ఫీట్ క్రిస్టియానిటీ. అబద్ధ క్రైస్తవ్యం, మోసం, ప్రమాదం, నరకానికి తీసుకెళ్లే ఆపదలు చాలా ఉన్నాయి. అది తెలియాలంటే నువ్వేమై ఉండాలా? అభిషేకము పొంది ఉండాలా. అభిషేకముతో ఎరుగుతావు, ఎరిగితే తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అడవిలో అక్కడక్కడ చెరుకు తోటలు ఉంటాయి. ఇంత మన చర్చిలో సగం చెరుకు తోట ఉందనుకో, ఏనుగులు గుంపుగా వెళ్ళి, అబ్బా చెరుకుగడంటే ఏనుగుకి చాలా ఇష్టం. పిల్ల ఏనుగులు ముందు పరిగెత్తిపోతూ ఉంటాయి. చెరుకుగడ చూడగానే తల్లి ఏనుగు, ఆడ ఏనుగు ఉంటుంది, ప్రతి ఏనుగుల గుంపుకి ఒక లీటర్ ఆడ ఏనుగే ఉంటుంది. అది ఆపుతుంది, ఆగండి. ఏ అంటే ఇక్కడ మనుషులు లేని చోట చెరుకు తోట ఎలాగ వచ్చింది? బుర్ర ఉందా నీకేమన్నా? చెరుకు తోటలు ఎక్కడ ఉంటాయి? ఊర్ల దగ్గరలో ఉంటాయి. మనుషులు రావడానికి వీలున్న చోట ఉంటాయి. ఇక్కడ ఎవరూ లేని చోట చెరుకు తోట ఎలాగొచ్చింది? ఎవరూ లేని చోట ఇంత మంచి గోధుమ చేను ఎలాగొచ్చింది అని అడుగుతుంది. ఆగి ఆలోచించి ఆగి పక్కకు తప్పుకొని పోతాయి. ఈ ఆశ తీరని పిల్ల ఏనుగులు ఉంటాయి కదా, మళ్ళీ సింపుల్గా పక్కకు వచ్చి అందులోకి వెళ్ళి తినడానికి వెళ్ళి అందులో పడిపోతాయి. ఏంటది? ఏనుగులు పట్టేవాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద లోతైన గొయ్యి తవ్వి దాని మీద అటకలాగా ఎదురుగాళ్ళ పేర్చి దాని మీద గడ్డేసి దాని మీద మట్టేసి అంది మీద గింజలు జల్లి లేకపోతే చెరుకు నాటి పెంచుతారు. కిందనంతా గొయ్యి మీదన చిన్న అటక మీద పండుతుంది చేను. ఈ ఎలాగానే బరువుకి ఏమవుద్ది, అటకిరిగిపోయి అందులో పడిపోతాయి. వాళ్ళు వచ్చి మర్యాదగా పట్టుకొని దాని దంతాలు కోసేసుకొని పట్టుకుపోతారు. ఫ్రీగా వచ్చిందల్లా ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎరా ఫ్రీగా వచ్చింది ఏంటి చెప్పండి ఒకసారి గట్టిగా. ఫ్రీగా వచ్చిందా లేదా? ఫ్రీగా ఇచ్చిన దేశాలు చాలా పనికి రాకుండా పోయాయి. ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఇంకో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు మనం అలాగే అయిపోతాం. కానీ ఎవడు చెప్తే ఎవడంటాడు? ఎవడు ఎండో. దేవుని బిడ్డలన్నీ ఏం చేయాలి? మన గవర్నమెంట్ ఇచ్చింది తీసుకొని నేను వద్దంటలేదు, అందరితో పాటు మనం పడితే గోతులో పడదాం. కానీ అడ్డుగోలుగా ఏదన్నా కనబడితే ఫ్రీగా దానికోసం పరిగెత్తకండి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా.
ఎరా. నువ్వు కష్టపడు, నువ్వు శ్రమపడు, నువ్వు కన్నీళ్ళు కార్చు, నువ్వు ప్రయాసపడు, దొరికింది ఏదన్నా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. ఏ కష్టమో పడకుండా ఎలాగా కరోనాలో అందరికీ 10 పాయింట్స్ వచ్చి చూసారా? 10th క్లాసు ఎలాగొచ్చాయి? రాసిన రాయిపోయినా 10 వచ్చేసాయి. ఇంటర్మీడియట్ ఏమి వచ్చేసాయి? ఆ 10th పాస్ అయిన అందరూ ఇంటర్మీడియట్లో ఏమైపోయారు? ఏమయ్యారో తెలియలేదు ఎవరికి. ఇప్పుడు కష్టపడి చదివారు కదా, 500 వచ్చినా 400 వచ్చినా ఏం ఫీల్ అయిపోకండి, మీరు కష్టపడి చదివారు. ఆ కష్టాన్ని నమ్ముకుంటే రేపు పొద్దున ఇంకా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. నువ్వు కష్టపడిన దానికి నాకు 10th క్లాస్ 404 వచ్చాయి. నేను ఏళ్ళ అదే మా స్కూల్లో ఫస్ట్ అప్పుడు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. 404 వచ్చిన నేను 590 వచ్చిన నాతో మాట్లాడమని చూద్దాం. ఎందుకంటే నాకు చదువు ఉంది, వాళ్ళకి మార్కులు ఉన్నాయి, అంతే తేడా. చదివే వాళ్లకు జ్ఞానం ఉంటుంది, భక్తి చేసే వాళ్లకు దైవాభిషేకం ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో ఏం జ్ఞాపకం చేసుకుందాం? మనం అభిషేకము పొందుకున్నాం. హల్లెలూయా. మొదటిది, పాపానికి దూరంగా బ్రతకండి, రక్తాభిషేకం. అభిషేకం పొంది ఆత్మతో సహవాసం చేసి భక్తిలో జీవం కలిగి బ్రతకండి, ఆత్మాభిషేకం. క్రియలను చేస్తూ బ్రతకండి, నువ్వు దేవుని బిడ్డవని రుజువులు లోకంలో చూపించండి. మల్లెపువ్వు చిన్నదైన ఏం చేస్తుంది? వాసన వస్తుంది. ఇంత చిన్న మిరపకాయలు ఉంటాయి. ఏం మిరపకాయలు అయ్యి? సేమ్ మిరపకాయలు. ఎంత మిరపకాయ ఉంటుంది అది? బజ్జీ మిరపకాయ ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇంత లావు, ఇంత పొడుగు ఉంటుంది. తాడి చెట్టు అంత పొడుగు ఉంటుంది బజ్జీ మిరపకాయ. ఎప్పుడుకు ఉపయోగం లేదు బజ్జీకి తప్ప. అదే ఇంత సేమ్ మిరపకాయ ఏమవుద్ది? గోబ గుయ్యమంటుంది ఒకటి సరదా కొరికావంటే. అది చిన్న మిరపకాయే, పవర్ఫుల్. చిన్నగా ఉన్నా పర్లేదు, శక్తివంతంగా సేమ్ మిరపకాయ లాగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. కాబట్టి మన జీవితాల్లో ఈ ఆరాధన సమయంలో ప్రభుతో చేద్దామయ్యా, మీకోసం బ్రతకాలనైనా, మీ అభిషేకం గలవారు, మమ్మల్ని అభిషేకించావు, నువ్వు వాడుకుంటున్నావు, ఎక్కడా ఓడిపోకుండా మా క్రియలలో నేను ఎరిగిన వారంగా బ్రతకడానికి మాకు సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. క్రియాపూర్వకమైన భక్తి, ఆత్మాభిషేకంతో కూడిన భక్తి, రక్తాభిషేకంతో కూడిన భక్తి మన జీవితాల్లో కొనసాగితే ఈ అభిషేకము నిన్ను ప్రభు ఎదుట నిలబడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బహుమానం పొందుతావు, దీవును పొందుతావు, జవాబు పొందుతావు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకొని ప్రభు పాదాలు పట్టుకొని, నాయనా మమ్మల్ని కనికరించు, అభిషేకించబడ్డవారుగా బ్రతకడానికి మాకు సహాయము చెయ్యని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. దేవా కృప చూపు నాయన, కృప చూపు నాయన, కనికరము చూపు నాయన, ధైర్యపరుచు నాయన, బలపరుచు నాయన, శక్తిని నాయన, నీకు ఇష్టలుగా బ్రతికే అవకాశం కలుగు చేయని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు. ధ్యానించిన మాటలు మాకు దీవెనగా చేయండి. మా బ్రతుకుల్లో లోబడి అప్పగించుకొని ఫలాభివృద్ధి నుండి బ్రతికే అవకాశం మాకు కలుగు చేయండి. నీకు మహిమగా, నీ రాజ్యాన్ని ప్రయోజనకరంగా అనేకులు దీవెనగా మారడానికి కృప చూపించండి. మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.